అందరికీ నమస్కారం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక సీఎం ఇంటికి, ఒక డిప్యూటీ సీఎం ఇంటికెళ్లారు. నిన్న తెలంగాణ వచ్చారు. హైదరాబాద్‌లో ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రెస్ చేయాల్సి ఉండి వచ్చారు. పెరేడ్ గ్రౌండ్స్‌లో. తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం పెట్టిన మీటింగ్ అది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లి గంటకు పైగా గడిపారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఆ ముందు రోజే కలిశారు మోడీ గారిని. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి మోడీ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. కానీ మళ్ళా హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళటం, గంటకు పైగా చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో సమావేశం కావటం, అందులో ఒక 20 నిమిషాలు ప్రత్యేకంగా నారా లోకేష్ గారితో సమావేశం కావటం. ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది అంటే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఏంటి, అది ఒక పాయింట్. నారా లోకేష్ గారి ఇంపార్టెన్స్ కూడా చూడాలి. ఇక్కడ నారా లోకేష్ గారికి మోడీ గారికి ఎక్కడో మంచి కనెక్షన్ కుదిరింది. లోకేష్ గారు బాగా నచ్చినట్టున్నారు మోడీ గారికి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, స్వయంగా పిలిపించుకొని అపాయింట్మెంట్ ఇచ్చి 1 గంటన్నర పర్సనల్ టైంలో డిన్నర్ విందిస్తూ కూడా లోకేష్ గారు బ్రాహ్మణి గారితో మోడీ గారు ముచ్చటించారు. పైగా రాజకీయాల్లో లోకేష్ గారి ఐడియాలజీని అడిగి తెలుసుకున్నారు, తనకు అడ్వైజ్ కూడా ఇచ్చారు. సో లోకేష్ గారి పట్ల మోడీ గారు చూపిస్తున్న ప్రేమ, అభిమానం ఇక్కడ క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. సో ఎందుకు లోకేష్ గారికి మోడీ గారికి మంచి బాండింగ్ కుదిరింది. లోకేష్ గారి విజన్ని మోడీ గారు గమనించినట్టున్నారు, అందుకే ఆ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సీఎం ఇంటికి మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వెళ్ళలే, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రావటమే. పైగా ఏ మంత్రిని తను పిలిపించుకొని, కేంద్ర మంత్రిని కూడా కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఇంతవరకు ఎప్పుడు పిలిపించుకొని తన పర్సనల్ టైంలో గంటన్నర ఇచ్చి వాళ్ళతో మాట్లాడటం అనేది లేదు. మోడీ గారు ఒక 5 నిమిషాల టైం దొరికితే బాగుండు, 10 నిమిషాల టైం దొరికితే బాగుండు అని చూసే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల దేశ కేంద్ర మంత్రులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వని టైం లోకేష్ గారికి మోడీ గారు పదే పదే ఇస్తున్నారు. ఇది కూడా పక్కన పెడితే ఇంకొక మాట, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ని పరామర్శించడం. మామూలుగా ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేది మోడీ గారు పీఎం అయిన తర్వాత ఇంతవరకు ఎవరి విషయంలో చేయలే, పవన్ కళ్యాణ్ గారి విషయంలో చేశారు. కారణం ఏంటంటే ఈ కూటమి ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ గారి రోలు మోడీ గారికి బాగా గుర్తుంది. నిజానికి కూటమి ఏర్పడటానికంటే ముందు టీడీపీకి బీజేపీకి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని కట్ చేసి బీజేపీని ఒప్పించి టీడీపీతో కలిపి కూటమి కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్లో విజయం వన్ సైడ్ అయింది. పైగా దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి కారణమైంది. ఇప్పుడు ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ ఎంపీల మీద అండ్ నితీష్ కుమార్ ఎంపీల మీద ఆధారపడి ఉందిగా. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఈసారి రాలే 2024 ఎన్నికల్లో. ఇప్పుడు టీడీపీ ఎంపీల మీద అండ్ నితీష్ కుమార్ ఎంపీల మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది. ప్రధానంగా తెలుగు ఎంపీలు అయితే 22 ఎంపీలు ఒక ఎన్డీఏ కూటమికే వచ్చాయి. సో ఈ అన్నిటికీ కారణం ఏంటంటే పొత్తు. ఆ పొత్తు కలిపింది ఎవరంటే పవన్ కళ్యాణ్. అందుకనే పవన్ కళ్యాణ్ పట్ల ఆ ప్రేమ, అభిమానం మోడీ గారికి ఉంటుంది. సో ఏదేమైనా జాతీయ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్ మరొకసారి రుజువైంది. అది చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ రుజువైంది. నారా లోకేష్ గారి ఇంపార్టెన్స్ మోడీ గారి దృష్టిలో అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ, అభిమానం కూడా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైపోయినాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.